Next question. The equation of trajectory of a projectile is y is equal to 10x minus 5 by 9x square. If we assume g is equal to 10 meter per second square, then range of the projectile, horizontal range మనం కనుక్కోవాలి. సో path of the projectile body is a parabola. దాని యొక్క ఈక్వేషన్ ఈ విధంగా ఇచ్చారు. సో దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ తోటి మనం కంపేర్ చేసుకున్నట్లయితే, సో పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ బాడీ ఈజ్ పారాబోలా, దానికి సంబంధించిన ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు tan theta ఇంటూ ఎక్స్ మైనస్ g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఇది పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ బాడీ ఈజ్ పారాబోలా, దానికి సంబంధించిన ఈక్వేషన్. సో రెండు కంపేర్ చేసుకుంటే ఎక్స్ కోఎఫిషియంట్ tan theta అనేది ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 10. సో tan theta ఈజ్ ఈక్వల్ టు 10. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం, మనం థీటా అనుకుందాం. tan theta 10 అంటే 10/1 అని. సో ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. సో ఈ హైపోటేజ్ ఎలా వస్తుందంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అడ్జసెంట్ సైడ్స్. సో 10 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 100 ప్లస్ 1 101. సో దీని నుండి మనకి సైన్ థీటా అంటే 10/√101 ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా అడ్జసెంట్ హైపోటెన్యూస్ 1/√101. సో సైన్ థీటా కాస్ థీటా సంబంధించిన వాల్యూస్ అవి. సో మనకి రేంజ్ కావాలి. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఈ సెకండ్ టర్మ్ g/2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, దాని వాల్యూ 5/9 ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అది. సో అది g/2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, ఇది 5/9. సో g వాల్యూ మనకి 10 అని ఇచ్చారు. ఓకే, 10/2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/9. 2 1 2 5 క్యాన్సిల్, 5 క్యాన్సిల్. న్యూమరేటర్ ఇటుపక్క 1 ఇటుపక్క 1. సో రెండు మనం తీసుకున్నట్లయితే u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 9. సో రెండింటిని రెసిప్రోకల్ చేసినట్లయితే ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, కాస్ థీటా అంటే 1/√101, కాస్ స్క్వేర్ అంటే 1/101. స్క్వేర్ చేస్తే రూట్ పోతుంది. సో ఫైనల్గా u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 101. సో దీన్ని మనం ఇలానే ఉంచుకుందాం. నెక్స్ట్ రేంజ్ ఫార్ములా వచ్చేసి u స్క్వేర్ సైన్ 2 థీటా అని ఉంటుంది. దాన్ని నేను 2 సైన్ థీటా కాస్ థీటాగా రాస్తున్నాను బై g. u స్క్వేర్ సైన్ 2 థీటా బై g. ఓకే, సైన్ 2 థీటా అంటే 2 సైన్ కాస్. సో ఇక్కడ u స్క్వేర్ వచ్చేసి 9 ఇంటూ 101 ఇంటూ 2. సైన్ థీటా వచ్చేసి 10/√101, 10/√101. కాస్ థీటా వచ్చేసి 1/√101. g వాల్యూ వచ్చేసి 10. ఓకే, ఈ 10కి 10 పోతుంది. √101 ఇంటూ √101 అంటే 101. సేమ్ రూట్స్ ఇంటూ చేసుకుంటే రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆ 101కి 101 మొత్తం క్యాన్సిల్. సో రిమైనింగ్ 9 2s 18 meters. So that is the range. Therefore option 3 is the right answer.